చంద్రబాబు నేడు రెండో రోజు కుప్పంలో పర్యటించనున్నారు. ఉదయం తన నివాసం దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం బేగ్గిలపల్లిలో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు సీఎం. మధ్యాహ్నం తులసి నాయనపల్లి సమీపంలో జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. సభ అనంతరం సుమారు 5,000 మందికి పైగా సబ్సిడీపై ఎలక్ట్రికల్ సైకిళ్లను పంపిణీ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక చంద్రబాబు పర్యటన వివరాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం మీరు అన్నట్టుగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈవేళ చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఆయన ఇప్పుడే బయటకు వచ్చి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. దీని తర్వాత నేరుగా ఆయన ఈవేళ పింఛన్ల దినం కాబట్టి ప్రత్యేకించి తన సొంత నియోజకవర్గంలో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే లబ్ధిదారులకు ఈవేళ పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలం బేతలపల్లి గ్రామానికి వెళ్ళి స్వయంగా అక్కడే ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయబోతుంది. ఇది చాలా కీలకమైన, అంటే మొత్తంగా ఇవాళ ఒక 2-3 ముఖ్య కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి పింఛన్ల పంపిణీ కార్యక్రమం, ఆ తర్వాత కీలకమైన బహిరంగ సభ. అంటే ఈ పింఛన్ల పంపిణీ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. అటు తర్వాత ఆయన ఇక్కడ తులసినాయనపల్లిలో ఏర్పాటు చేసిన ఒక భారీ బహిరంగ సభలో స్వయంగా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. ఈ బహిరంగ సభలోనే ఆయన ప్రసంగించబోతున్నారు. ఇది రెండవ ముఖ్య కార్యక్రమం. ఇక మూడవది ఒక గిన్నిస్ బుక్లోకి నమోదు కార్యక్రమం ఈవేళ కుప్పంలో జరగబోతుంది. సుమారుగా 5,555 మందికి ఈ సైకిళ్లను స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారు. ఆ సైకిళ్లతో ఆయన ఒక కుప్పం పట్టణంలో దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ కూడా జరగబోతోంది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఈ సైకిళ్ల పంపిణీ, ఆ ఈ సైకిళ్లతో సైకిళ్ల ర్యాలీ అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నమోదు కాబోతోంది. ఈ 3 చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఇక సాయంత్రం అతి కీలకమైన దాదాపు 7 కంపెనీలతో సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఎంఓయూ కుదుర్చుకోబోతున్నారు. దాదాపు 670 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఎంఓలు ఉంటాయి. ఈ 7 కంపెనీలు కూడా వివిధ రూపాల్లో కుప్పంలో వాళ్ళంతా కూడా పెట్టుబడులు పెట్టబోతున్నారు. దాని ద్వారా ఈ 7 పరిశ్రమల దాదాపు కుప్పం వాసులకు 15,000 మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించబోతున్నారు. వచ్చే 2-3 ఏళ్లలో ఈ పనులంతా కూడా పూర్తి తరహాలో 7 కంపెనీలతో సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు. ప్రధానంగా ఈ 4 కార్యక్రమాలు ఈ రెండో రోజు కొనసాగబోతుంది. మరి కాసేపట్లో పర్యటన ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో ప్రారంభమై రాత్రి కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకునే కార్యక్రమం వరకు రెండవ రోజు కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు చాలా బిజీగా గడపబోతున్నారు. థాంక్యూ మురళి.